ఒకసారి ట్రై చేస్తే ఏమైతుందిలే గాంజా Right. క్యానబిస్ అనుకుంటారు. Right. అలా తీసుకున్న వాళ్ళకి కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఇట్ స్టార్ట్స్ ఆల్టరింగ్. అబ్సల్యూట్లీ అండి. ఒక రీసెంట్ స్టడీ అండి యుఎస్లో వాళ్ళు ఒక 1000 మెంబర్స్లో ఈ గంజాయి గురించి ఒక స్టడీ చేశారు, క్యానబిస్ గురించి. సో వీళ్ళు చేసిన స్టడీ ఏంటి అని అంటే ఈ 1000 మెంబర్స్లో వాళ్ళు 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీ ఎవరు అని అంటే ఎక్కువగా క్యానబిస్ తీసుకున్న వాళ్ళు. సో ఎక్కువగా అని అంటే అట్లీస్ట్ ఒక 1000 సార్లన్నా తీసుకున్న వాళ్ళు ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఒక 10 నుండి ఒక 500 లేదా ఒక 10 నుండి ఒక 1000 లోపల సార్లు తీసుకున్న వాళ్ళు, అది సెకండ్ కేటగిరీ. మూడో కేటగిరీ జస్ట్ ఫ్యూ టైమ్స్ అంటే లెస్ దెన్ 10 టైమ్స్ ఇన్ దేర్ హోల్ లైఫ్ టైం తీసుకున్న వాళ్ళు. అయితే అన్డౌటెడ్లీ 1000 సార్లు కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళలో తీవ్రమైన చేంజెస్ కనిపించాయి. ఎస్పెషలీ ఇందాక మనం మాట్లాడినట్టు మెమొరీలో కానివ్వండి, ఎమోషన్స్లో కానివ్వండి, అలానే మన ఇంపల్సెస్ని కంట్రోల్ చేసుకోవడంలో కానివ్వండి, వీటన్నిటిలో చేంజెస్ అనేది గమనించారు. వాట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఈజ్ 10 సార్ల లోపల తీసుకున్న వాళ్ళల్లో కూడా ఆ చేంజెస్ మొదలైపోయాయి. అంటే ఈవెన్ అ సింగిల్ యూజ్ ఈస్ కాజింగ్ చేంజెస్ టు ద బ్రెయిన్ అని ఆ స్టడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది.